గురువుగారి ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి జూన్ మాసం? మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ అనుకూలవంతముగానే ఉంది అని చెప్పవచ్చు. చేపట్టినటువంటి పనులన్నీ కూడా కొంచెం అతి కష్టము మీద పూర్తి చేసుకుంటారు. ఇది ఆపరు, కొంచెం ఒకటికి రెండు సార్లు కష్టపడి ఒకటికి రెండు సార్లు తిరిగి మొత్తానికి ఇంతకు దాన్ని పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అల్ప ఫలితాన్ని పొందుతారు అనేది, ఎక్కువ ఫలితం అయితే రాదు కానీ ఎంతో కొంత ఫలితం అయితే వస్తుంది గాక. అలాగే వ్యాపారాలు అనేటువంటివి అంతంత మాత్రముగానే సాగడం జరుగుతాయి, ఎక్కువగా అనేది కానీ అంతంత మాత్రముగానే జరుగుతాయి. ఇతరులపై వీళ్ళకు ఉండేటువంటి అభిప్రాయాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వీళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది, వాడు అటువంటి వాడు ఇటువంటి వాడు అని తొందరపడి ఏదో అంటూ ఉంటారు. అవన్నీ కాదు, నా అభిప్రాయం తప్పు అని మార్చుకునేటువంటి విధానముగా ఉంటే వీళ్ళకు మేలు జరుగుతుంది, వాళ్ళకే మేలు. అలాగే అవసరానికి చేతిలో ధనము అనేటువంటిది నిలువ లేక నూతన రుణాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది, కొత్తగా రుణాలు తీసుకోవటం లాంటివి జరుగుతాయి. అవసరానికి ధనం అనేటువంటిది కష్టపడితే ఒక్కోసారి చేతికి రాదు, రానప్పుడు ఏం చేయాలి అనేటువంటి దాంతో కొంచెం రుణం తీసుకొని అనుకూలంగా చేయటం అనేది జరుగుతుంది కాక. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం అనేటువంటిది పొందవచ్చును. నిరుద్యోగ ప్రయత్నాలు కొంచెము ఈ మాసంలో అంతగా కలిసి రావు కాబట్టి అవి మానుకొని మళ్ళీ కావాల్సింటే చేసుకుంటే మంచిది. ఒక మాసం ఆగి చేసుకుంటే తప్పకుండా వీళ్లకు విజయం లభిస్తుంది. గృహ నిర్మాణ పనులు కాస్త మందకొడిగా సాగుతూ ఉంటాయి. ఎవరైతే ఈ రాశి వాళ్ళు మొదలు పెట్టుంటారో అవి కాస్త నెమ్మదిగా మందకొడిగా నిదానముగా సాగుతూ ఉంటాయి అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. అలాగే కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు వాటికి ఆలోచనలు చేసి శుభకార్యాలకు కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవటము ఇలాంటివి జరుగుతాయి. అంతేకాకుండా కుటుంబ సమేతముగా శుభకార్యాలలో పాల్గొనడానికి కూడా వెళుతూ ఉంటారు. ఇది ఈ రాశి వాళ్ళ యొక్క పరిస్థితి. ఓకే, మిశ్రమ ఫలితాలు అని చెప్పారు కాబట్టి దైవారాధన దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువు. ఇప్పుడు దైవారాధన అని వచ్చేటప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే అమ్మవారిని ఆరాధిస్తే మంచిది, లేదా పరమేశ్వరుని ఆరాధించినా మంచిది, ఇబ్బంది ఏమీ లేదు. దిక్కుల విషయానికి వస్తే 4 దిక్కులు పనిచేస్తాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. వేషధారణ, ఎటువంటి దుస్తులు వాడితే వీళ్లకు మేలు జరుగుతుంది అని గనక అనుకుంటే లైట్ రెడ్ కలర్ వాడితే మేలు జరుగుతుంది అనేటువంటిది స్పష్టంగా చెప్పగలుగుతాను. ఓకే, మకర రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్తున్నారు గురువు గారు. ఇక మీరు దైవారాధన విషయానికి వస్తే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి, ఈశ్వరుని ఎక్కువగా ఆరాధించినా మంచి ఫలితాలు ఉంటాయి, అన్ని దిక్కులు కలిసి వస్తాయి. లైట్ రెడ్ కలర్ ఎక్కువగా యూస్ చేయండి. ఏదేమైనా జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.